అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. సో నేను డీమార్ట్ బ్యాక్ సైడ్ బల్లారి చౌరస్తా డీమార్ట్ బ్యాక్ సైడ్ 3 హౌసెస్ స్టార్ట్ చేసామండి. సౌత్ ఫేస్ సైజ్ వచ్చేసి 20x46 సైజ్ వస్తుంది. మనకి డీమార్ట్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అండి, 500 మీటర్స్ ఉంటుంది. అండ్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గర ఉంది ఫ్లాట్. సో ఫ్లాట్ ముందర మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉన్నాయి. మనకు ఫ్లాట్ సైజ్ వచ్చేసి 20x46 అండి. 2 సెంట్స్కి కొంచెం ఎక్కువ వస్తుంది, 2.13 2.14 వస్తుంది సైజు. మొత్తం 3 బిల్డింగ్లు స్టార్ట్ చేసాము. సో పాలు తీస్తే కూడా చూడండి మీరు, జేసీతో కింద మొత్తం బండ పడింది. జస్ట్ 3 ఫీట్కే మనకి మొత్తము కింద రాయి వచ్చేసిందండి అంతా. ఎదురుగా ఇల్లు పక్కన కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది. ముందర ఫ్లాట్ ముందర వచ్చేసి మనకి సిమెంట్ రోడ్ ఉంది, మున్సిపాలిటీ పైప్ లైన్ కూడా ఉంది. సో మనకు బిల్డింగ్కి వచ్చేసి కామ్ధేను కంపెనీ ఐరన్ వాడతాము. కామ్ధేను 550 గ్రేడ్ ఇది. సో మనం ప్రతి బిల్డింగ్కి కామ్ధేను కంపెనీ వాడతాము. సో ఈ బిల్డింగ్ కూడా కామ్ధేను కంపెనీ. మనకి పిల్లర్కి వచ్చేసి 4 16 mm రాడ్స్, 2 12 mm రాడ్స్ వస్తాయి. టోటల్ 16 రాడ్స్ వస్తున్నాయి మనకు ఒక పిల్లర్కి. సో ఈ పిల్లర్ స్ట్రెంత్ వస్తే మనకి G+2 వరకు స్ట్రెంత్ సపోర్ట్ చేస్తుంది మనకి బిల్డింగ్కి. సో బిల్డింగ్ ముందర కూడా చూడండి, సిమెంట్ రోడ్ 30 ఫీట్ రోడ్ ఇది. అండ్ మున్సిపాలిటీ పైప్ లైన్ కూడా ఉంది. సో ఇంటి ఎదురుగా కూడా చాలా పెద్ద ఇల్లు ఉన్నాయండి, గ్రాండ్ లుక్ ఉంది. ఇది మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ నుంచి చూస్తే నేషనల్ హైవే వెళ్ళే వెహికల్స్ కూడా కనిపిస్తాయి మనకి. మన బిల్డింగ్ ఎదురుగా 2 ఇల్లు, ఈ వెంచర్ ఓనర్స్ వీళ్ళే ఎదురుగా ఉన్న వాళ్ళు. సో ఈరోజు పుట్టింగ్స్ చేసాము. సైజ్ మనకు 4x4 సైజులో వస్తుంది పుట్టింగ్స్. అండ్ పిల్లర్ సైజ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ ఇంటూ 15 ఇంచెస్, అంటే 9 ఇంచులు అడుగు బావుకి వేస్తాం పిల్లరు. పుట్టింగ్స్ సైజు 4x4 సైజ్ వస్తుంది, 1 ఫీట్ హైట్. అండ్ మనం సిమెంట్ వచ్చేసి బాంగూర్ సిమెంట్ వాడినామండి, కాంక్రీట్ మిక్చరు మ్యాగ్నా. ఇది బాంగూర్ సిమెంట్, ఓన్లీ కాంక్రీట్ మిక్చర్ పర్పస్ వాడతాము. సో 3 బిల్డింగ్లో కలిపి ఒకటేసారి పుట్టింగ్స్ వేస్తున్నారు. బేస్మెంట్ గోడలు కూడా ఏ ఇంటికి అన్ని సపరేట్ వస్తుందండి, కంబైండ్ వాల్ అయితే ఎక్కడ పెట్టలేదు. అండ్ బేస్మెంట్ వాల్ విడ్త్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ వస్తుంది, అడుగున్నర పన్నా. ఇది మొత్తం నాగులు ట్రై వాడినాము. మనం గోడ కట్టకంకి వచ్చేసి నాగార్జున సిమెంట్ వాడతాము. అండ్ బిల్డింగ్ వచ్చేసి బేస్మెంట్లో మనము మొత్తము గచ్చిపొడి అండ్ రెడ్ గ్రావెల్ వాడినాము, ఎక్కడ నల్లమట్టి అయితే వాడలేదు ఫిల్లింగ్కి. అండ్ బిల్డింగ్ వ్యూ వచ్చేసి మనకి టాప్ నుంచి ఇలా ఉంటుందండి. అండ్ చుట్టుపక్కల ఇల్లు చూడండి, మొత్తం ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది. సో చూసారు కదండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.